అందరికీ నమస్కారం. ధనుసు రాశివారికి సెప్టెంబర్ 7, 8, 9 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీ రాశి గురించి, మీ స్వభావం గురించి, మీరు గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందుల గురించి పంచుకోవాలని ఉంది. ఎందుకంటే ధనుస్సు రాశివారుపైకి ఎంత నవ్వుతూ, ఉత్సాహంగా కనిపిస్తారో లోపల అంతకంటే లోతైన సముద్రమంత బాధను, ఆలోచనలను దాచుకోగలరు. మీది గురు భగవానుడి రాశి. జ్ఞానానికి, విశాల దృక్పథానికి, ఆశావాదానికి ప్రతీక. మీ ఆలోచనలు ఎప్పుడూ ఆకాశమంత విశాలంగా ఉంటాయి. స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాంటిది మీ మనస్తత్వం. కట్టుబాట్లలో ఇమడలేరు, అబద్ధాన్ని సహించలేరు. ఉన్నది ఉన్నట్లు ముఖమీదే మాట్లాడేస్తారు. మీలోని ఈ నిజాయితీ, ఈ నిక్కచ్చితనమే మీకు ఎన్నోసార్లు వరంగా, మరెన్నోసార్లు శాపంగా మారుతుంది. ముందుగా మీ గురించి కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. మీరు పుట్టుకతోనే ఆశావాదులు. రేపటి గురించి భయపడటం మీ రక్తంలోనే లేదు. ఏదో ఒకటి జరుగుతుందిలే, అంతా మంచికే అనే ఒక అచంచలమైన నమ్మకం మీలో ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారిలో కూడా మీరు అదే స్ఫూర్తిని నింపుతారు. అందుకే మీతో స్నేహం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. మీరు ఎక్కడుంటే అక్కడ వాతావరణం సందడిగా, ఉల్లాసంగా మారిపోతుంది. జ్ఞానాన్ని సంపాదించాలనే తపన మీకు చాలా ఎక్కువ. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ప్రదేశాలు చూడటానికి, కొత్త మనుషులను కలవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీది చాలా ఉదారమైన హృదయం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే, మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒక విధంగా సహాయం చేయాలని తపించిపోతారు. మీ దగ్గర డబ్బు నిలవకపోవడానికి కూడా మీ ఈ దానగుణమే ఒక కారణం. మీ మాటల్లో ఒక పదును ఉంటుంది. పంచ్ డైలాగులు వేయడంలో మీరు దిట్ట. కాని ఆ మాటల వెనుక ఎలాంటి కల్మషముండదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడటం మీకు చేతకాదు. ఈ ముఖమీద మాట్లాడటం వల్ల మీరు చాలామందికి అహంకారిగా కనిపించవచ్చు. కాని మిమ్మల్ని దగ్గరగా అర్థం చేసుకున్న వారికి తెలుస్తుంది మీది పసిపిల్లల మనస్తత్వమని. కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా చల్లారిపోతుంది. పగ, ప్రతీకారం వంటివి మీ డిక్షనరీలోనే ఉండవు. క్షమించే గుణం మీకు దేవుడిచ్చిన వరం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇంత మంచి లక్షణాలను మీరు గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పుడు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఆ కాలాన్ని తలుచుకుంటే ఇప్పటికీ మీ గుండె బరువెక్కుతుంది. ఒకప్పుడు మీ బలంగా ఉన్న ఆశావాదమే మీ బలహీనతగా మారిందా అనిపించేంతగా పరిస్థితులు మిమ్మల్ని దెబ్బతీశాయి. ఏలినాటి శని మీ రాశిమీద ప్రయాణిస్తున్నప్పుడు శనిదేవుడు మీకు జీవితంలోని కఠినమైన పాఠాలను నేర్పించాడు. మిమ్మల్ని ఒక ముడి వజ్రంలా కాకుండా సానబెట్టిన వజ్రంలా మార్చడానికి ఆయన మిమ్మల్ని పరీక్షల మీద పరీక్షలు పెట్టాడు. మీ జీవితంలో బహుశా ఎప్పుడూ అనుభవించని మానసిక వేదనను మీరు అనుభవించారు. ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం, ఎటు వెళ్తున్నామో తెలియని గందరగోళం. మీ చుట్టూ 100 మంది ఉన్నా ఎవరూ లేని ఒంటరితనం మిమ్మల్ని ఆవరించింది. ఒకప్పుడు మీ మాటలతో అందరినీ నవ్వించిన మీరే ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు లెక్కలేనని మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పూర్తిగా సనగిల్లింది. నేను దేనికి పనికిరానా, నా జీవితం ఇంతేనా అనే నిరాశ నిస్పృహలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. ధనుస్సు రాశివారికి సాధారణంగా డబ్బుకు లోటు ఉండదు. ఏదో ఒక మార్గంలో వస్తూనే ఉంటుంది. కాని ఆ శని ప్రభావంతో వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోయింది. నీళ్లలా డబ్బును ఖర్చుపెట్టారు. అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలకు ఖర్చులు, కుటుంబ బాధ్యతలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీమీద పడ్డాయి. మీరు దాచుకున్న డబ్బు కూడా కరిగిపోయింది. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు 10 మందికి సహాయం చేసిన మీరే చేయి చాచాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఇది మిమ్మల్ని మానసికంగా మరింత కుంగదీసింది. ఉద్యోగంలో ఎంత కష్టపడినా గుర్తింపు లభించలేదు. మీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చాయి. మీ మీద లేనిపోని నిందలు పడ్డాయి. పై అధికారులతో సఖ్యత లోపించింది. కొందరైతే ఉద్యోగమే కోల్పోయి రోడ్డున పడ్డారు. వ్యాపారస్తుల పరిస్థితి మరింత దారుణం. నమ్మకంతో పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. భాగస్వాములు మోసం చేశారు. వ్యాపారం పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో రోజులు గడపడమే ఒక సవాలుగా మారింది. అయితే ఈ కష్టాలన్నింటికంటే మిమ్మల్ని ఎక్కువగా బాధించింది, కృంగదీసింది ఏమిటో తెలుసా? మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన మీ సొంత మనుషులు, మీ స్నేహితులు, మీ బంధువులు చేసిన మోసాలు. శనిదేవుడిచ్చిన అతిపెద్ద గుణపాఠం ఇదే. ఆయన మీ జీవితంలో నుంచి చెత్తను ఏరిపారేశారు. ఎవరు మీ వాళ్ళో, ఎవరు పరాయివాళ్లో స్పష్టంగా మీ కళ్లకు కట్టినట్టు చూపించారు. మీరు మంచిగా ఉన్నప్పుడు మీ చుట్టూ చేరిన ఎంతోమంది మీకు కష్టం రాగానే ముఖం చాటేశారు. మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మీరు కనిపిస్తే తప్పించుకుని తిరిగారు. మీరు ఎవరినైతే మీ కుటుంబ సభ్యులుగా భావించారో వారే మీ గురించి బయట చెడుగా మాట్లాడారు. మీరు ఆర్థికంగా సహాయం చేసిన స్నేహితులే మీకు అవసరమైనప్పుడు నా దగ్గర లేవు అని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇంకొంతమంది ఉంటారు,
మీ ముందు ఎంతో ప్రేమగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వారు, మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకున్నారు. మీ ఉదార స్వభావాన్ని, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకున్నారు. మీరు గుడ్డిగా వారిని నమ్మారు. మీ ఆస్తులను, మీ డబ్బును, మీ సమయాన్ని అన్నింటినీ వారికోసం ధారపోశారు. కాని తిరిగి మీకు మిగిలింది శూన్యం, దగ, వంచన, అవమానం. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన వ్యతిరేకత మిమ్మల్ని ముక్కలు చేసింది. మీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఆస్తి విషయాల్లో మీకు అన్యాయం చేశారు. మీ కష్టంలో అండగా నిలబడాల్సింది పోయి మీ మీదే నిందలు వేశారు. వీడికి పొగరు, అందుకే ఇలా తయారయ్యాడు అని మీ ముందే అన్నారు. ఆ మాటలు మీ గుండెల్లో బాకులా గుచ్చుకున్నాయి. బయటకు చెప్పుకోలేక లోలోపల మీరు అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. ఆ చీకటి అధ్యాయం ముగిసింది. ఆ తుఫాను తీరం దాటింది. ఏలినాటి శని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. అవును, అది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీసి ఉండవచ్చు. కాని అది మీకు కొన్ని అమూల్యమైన పాఠాలను నేర్పించి వెళ్ళింది. ఇప్పుడు మీరు పాత మనిషి కాదు. మీరు మరింత బలమైన, మరింత వివేకవంతులైన, మరింత పరిణితి చెందిన కొత్త వ్యక్తి. మిమ్మల్ని మోసం చేసినవారు మిమ్మల్ని బలహీనపరచలేదు. మీకు జీవితంలో అతిపెద్ద పాఠాన్ని నేర్పించారు. మనుషులను ఎలా అంచనా వేయాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో మీకు ఇప్పుడు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు మీ దగ్గరకు నటిస్తూ ఎవరూ రాలేరు. వారి కళ్లలోకి చూడగానే వారి అసలు స్వరూపాన్ని మీరు పసిగట్టగలరు. ఈ అనుభవం కోట్ల రూపాయలు ఇచ్చినా కొనలేనిది. మీ అసలైన బలం మీకు తెలిసొచ్చింది. అన్ని కష్టాలను ఒంటరిగా ఎదుర్కొని, అన్ని అవమానాలను దిగమింగుకుని ఈ రోజు మీరు ఇంకా నిలబడి ఉన్నారంటే మీలో ఎంతటి అంతర్గత శక్తి ఉందో ఊహించుకోండి. ఎవరూ లేకపోయినా నేను ఒంటరిగా పోరాడగలను అనే ఆత్మస్థైర్యం మీకు ఇప్పుడు వచ్చింది. ఇది మీ జీవితంలో అతిపెద్ద విజయం. కష్టకాలంలో కూడా మీ చేయి వదలకుండా మీతోనే ఉన్న ఒకరిద్దరు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరో మీకు తెలిసొచ్చింది. వారే మీ నిజమైన ఆస్తి. వారిని మీ గుండెల్లో పెట్టుకుని చూసుకోండి. 100 మంది నకిలీ స్నేహితుల కంటే ఒక్క నిజమైన స్నేహితుడు చాలు. మిత్రమా, గతాన్ని ఒక పీడకలలా మర్చిపోండి. కాని దానినుంచి నేర్చుకున్న పాఠాలను మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఆకాశమే హద్దుగా మీరు మళ్లీ ఎగరాల్సిన తరుణం ఆసనమైంది. మీలో నిద్రాణంగా ఉన్న ఆ పాత ధనుస్సు రాశి వ్యక్తిని తట్టిలేపండి. మీ నవ్వును, మీ ఉత్సాహాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించండి. నేను ఓడిపోలేదు, కేవలం ఒక యుద్ధంలో గాయపడ్డాను అంతే. ఇప్పుడు మళ్లీ కొత్త సైన్యంతో సిద్ధంగా ఉన్నాను అని మీకు మీరే చెప్పుకోండి. ఇప్పుడు గురు భగవానుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. అయితే ఈసారి జాగ్రత్తగా ఉండండి. వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేసుకోండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ఎవరికీ అప్పులు ఇవ్వకండి, తీసుకోవద్దు. నెమ్మదిగా, అడుగు తర్వాత అడుగు వేస్తూ మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని మళ్లీ నిర్మించుకోండి. మీ జ్ఞానానికి, మీ ప్రతిభకు ఇప్పుడు సరైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. గతం తాలూకు భయాలను పక్కనపెట్టి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. విజయమీదే. గడచిన కష్టాలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించి ఉండవచ్చు. ఇకపై మీ ఆరోగ్యమీద శ్రద్ధ పెట్టండి. మంచి ఆహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత అన్నింటికన్నా ముఖ్యం. చివరగా ఒక్క మాట. ధనుస్సు రాశి అంటే విల్లు, బాణం. మీ జీవిత లక్ష్యం అనే బాణాన్ని మీ సంకల్పం అనే విల్లుపై ఎక్కుపెట్టండి. గతానుభవాల నుంచి నేర్చుకున్న ఏకాగ్రతతో గురిపెట్టండి. ఈసారి మీ బాణం గురి తప్పదు. ఎందుకంటే ఒక యోధుడు గాయపడిన తర్వాత మరింత ప్రమాదకరంగా మారతాడు. మీరు ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, అనుభవాలనే ఆయుధాలు ధరించిన ఒక యోధుడు. లేవండి, ఈ ప్రపంచం మీకోసం ఎదురుచూస్తోంది. మీ విజయాన్ని చూసి ఒకప్పుడు మిమ్మల్ని అవమానించిన వారే రేపు మీకు సలాం కొడతారు. మీకు అంతా మంచే జరుగుతుంది. మీ ధనుస్సు ఎప్పటికీ గురి తప్పదు. ధనుస్సు రాశివారికి సెప్టెంబర్ 7, 8, 9 తేదీలకు మీ రాశికి గ్రహ సంచారం ఆధారంగా జరగబోయే ఫలితాలను వివరంగా తెలుసుకుందాము. గ్రహాలు మనకు మార్గదర్శకులు మాత్రమే. అంతిమంగా మన సంకల్పం, ప్రయత్నమే మన జీవితాన్ని నిర్దేశిస్తాయని గుర్తుంచుకోండి. ఈ 3 రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సెప్టెంబర్ 7, ధనుస్సు రాశివారైన మీకు ఈ రోజు ఒక అద్భుతమైన ఉత్సాహంతో ప్రారంభమవుతుంది. మీలో ఏదో తెలియని ధైర్యం, పట్టుదల ఉదయం నుంచే కనిపిస్తాయి. చాలా కాలంగా మీరు చెప్పాలనుకుని ఆగిపోయిన విషయాలను కూడా ఈ రోజు ధైర్యంగా చెప్పగలుగుతారు. మీ మాటల్లో, చేతల్లో ఒక రకమైన చురుకుదనముంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణావకాశం లాంటి రోజు. కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని మీరు సమర్థవంతంగా అమలు చేయగలుగుతారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి మీకు చాలా లాభదాయకంగా, ఆనందదాయకంగా ముగుస్తాయి. మీ సోదరులతో లేదా సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారినుంచి మీకు అవసరమైన సహాయం, మద్దతు లభిస్తాయి. ఇక మీ దశమస్థానంలో అంటే వృత్తిస్థానంలో కుజుడు బలంగా ఉండటం వల్ల మీరు పనిలో రాకెట్ వేగంతో దూసుకుపోతారు. మీకు అప్పగించిన పనులను అనుకున్న సమయం కంటే ముందే పూర్తిచేసి వారి మన్ననలు పొందుతారు. మీ పనిలో మీ దక్షత, మీ కఠోర శ్రమ స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ రోజు మీరు తీసుకునే చొరవ, నిర్ణయాలు మీ కెరీర్కు ఒక కొత్త మలుపునిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది చాలా అనుకూలమైన రోజు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి సంబంధించిన చర్చలు ఫలవంతం అవుతాయి. మీ వ్యాపారానికి సంబంధించి మీరు చేసే ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి. మీ పేరు, ప్రతిష్టలు మార్కెట్లో పెరుగుతాయి. ఆర్థికంగా చూస్తే ఈ రోజు మీ అదృష్టం చాలా బలంగా ఉంది. భాగ్యస్థానంలో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల మీకు తండ్రి వైపు నుంచి లేదా పెద్దల నుంచి ఆస్తి లేదా ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించని మార్గాల నుంచి డబ్బు చేతికి అందుతుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల, ఉన్నత విద్య పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న విద్యార్థులకు లేదా ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక మంచి వార్త అందుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా పూజా కార్యక్రమం నిర్వహించడం గురించి ఆలోచిస్తారు. ఇక కుటుంబ జీవితం, సంబంధాల విషయానికి వస్తే వివాహితులకు ఇది చాలా అన్యోన్యమైన రోజు. మీ సప్తమ స్థానంలో గురు భగవానుడి వీక్షణం ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలు కలిసి వేసుకుంటారు. మీ భాగస్వామి ఇచ్చే సలహా మీకు వృత్తిపరంగా కూడా ఉపయోగపడుతుంది. ప్రేమికులకు కూడా ఇది ఒక మంచి రోజు, మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరచడానికి. మీ సంబంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లడానికి అనుకూలమైన వాతావరణముంటుంది. విద్యార్థులు ఈ రోజు చదువు మీద పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతారు. కష్టమైన సబ్జెక్టులను కూడా తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. గురువుల ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటుంది. రోజంతా చురుకుగా ఉంటారు. మొత్తమీద ఈ రోజు మీకు అదృష్టం, ధైర్యం, విజయం కలిసివచ్చే ఒక అద్భుతమైన రోజు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సెప్టెంబర్ 8 సోమవారం. ఈ రోజు మొదటి భాగం అంటే దాదాపు మధ్యాహ్నం 2:30 వరకు నిన్నటి ఉత్సాహం, ధైర్యం, పాజిటివ్ ఎనర్జీ కొనసాగుతాయి. ఉదయం పూట మొదలుపెట్టిన పనులన్నీ సజావుగా సాగిపోతాయి. ఆఫీసులో మీ పనితీరు బాగుంటుంది. వ్యాపారంలో కూడా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. సోదరులతో సంబంధాలు, కమ్యూనికేషన్ వంటి విషయాలలో అంతా బానే ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో కొద్దిగా మార్పు రావడం మొదలవుతుంది. చంద్రుడు మీన రాశిలోకి, అంటే మీ 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే వక్రగమనంలో ఉన్న శని భగవానుడు ఉన్నాడు. దీని ప్రభావం వల్ల సాయంత్రానికి మీ మనస్సులో ఏదో తెలియని ఆందోళన, ఒక రకమైన బరువుగా అనిపించడం మొదలవుతుంది. ఉదయం అంతా ఉత్సాహంగా ఉన్న మీరు సాయంత్రానికి చిన్న చిన్న విషయాలకే నిరాశ చెందడం లేదా అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవడం జరగవచ్చు. ముఖ్యంగా ఇంటికి, కుటుంబానికి, తల్లికి సంబంధించిన విషయాలలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మీ తల్లిగారితో సంభాషించేటప్పుడు కొంచెం ఓపికగా, ప్రేమగా ఉండటానికి ప్రయత్నించండి. మీ మాటలు వారిని బాధపెట్టకుండా చూసుకోవడం ముఖ్యం. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండటానికి మీరు కొంచెం ఎక్కువ చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాలు లేదా ఇంటికి సంబంధించిన పనులలో కొంత జాప్యం జరగవచ్చు. దానికి నిరాశ పడకండి. ఉద్యోగస్తులకు ఉదయం అంతా సాఫీగా సాగినా సాయంత్రానికి పనిమీద ఏకాగ్రత కొద్దిగా తగ్గవచ్చు. మనసులో కుటుంబానికి సంబంధించిన ఆలోచనలు తిరుగుతూ ఉండటం వల్ల పనిలో చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశముంది. అందుకే ముఖ్యమైన పనులను ఉదయమే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. సాయంత్రం వేళల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం లేదా ఎవరితోనైనా వాదనలకు దిగడం అంత మంచిది కాదు. వ్యాపారస్తులు కూడా మధ్యాహ్నం తర్వాత ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఆర్థికంగా రోజు మొదటి భాగం బాగుంటుంది. కాని సాయంత్రం గృహ అవసరాల కోసం లేదా వాహనాల మరమ్మతుల కోసం అనుకోని ఖర్చులు రావచ్చు. దీనివల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి కలగవచ్చు. ఈ రోజు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వివాహితులు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక వహించాలి. మీలో ఉన్న ఆందోళనను వారిమీద చూపించకండి. ప్రశాంతంగా మీ సమస్యను పంచుకుంటే వారినుంచి మీకు మంచి సలహా, మద్దతు లభిస్తాయి. ప్రేమికులు కూడా సాయంత్రం వేళల్లో చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా చూసుకోవాలి. విద్యార్థులకు ఉదయం చదువు బాగానే సాగినా సాయంత్రానికి ఏకాగ్రత చెదిరిపోయే అవకాశముంది. కాబట్టి ఒక చిన్న విరామం తీసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో శారీరకంగా కంటే మానసికంగా కొంచెం అలసటగా అనిపించవచ్చు. రాత్రిపూట తగినంత నిద్రపోవడం, అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టడం చాలా అవసరం. ఈ రోజు మీ భావోద్వేగాలను మీరు ఎంత బాగా నియంత్రించుకుంటే రోజు అంత ప్రశాంతంగా ముగుస్తుంది. సెప్టెంబర్ 9 మంగళవారం. ఈ రోజు మీ మనసు కొంచెం బరువుగానే ప్రారంభం కావచ్చు. నిన్న సాయంత్రం మొదలైన మానసిక ఆందోళన, తెలియని ఒంటరితనం వంటి భావనలు ఈ రోజు కూడా కొనసాగే అవకాశముంది. మీ 4వ ఇంట్లో చంద్రుడు, శని కలయిక ప్రభావం ఈ రోజు బలంగా ఉంటుంది. దీనివల్ల మీరు సంతోషంగా ఉండటానికి కారణాలు ఉన్నప్పటికీ మీ మనసు మాత్రం ఏదో ఒక మూల అసంతృప్తిగా, నిరాశగా అనిపించవచ్చు. గతాన్ని తలుచుకుని బాధపడటం లేదా భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందడం వంటివి చేయకండి. ఇది కేవలం గ్రహ సంచారం వల్ల కలిగే తాత్కాలిక మానసిక స్థితి అని మీరు బలంగా నమ్మాలి. కుటుంబ జీవితం ఈ రోజు మీ ప్రధాన ఆందోళన కావచ్చు. ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా ఉండవచ్చు.
తల్లిగారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఆమెతో ఎక్కువ సమయం గడపండి. ఆమెకు మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు ఏమైనా ఉంటే అవి ఈ రోజు మళ్లీ ముందుకు రావచ్చు. అయితే వాదనలకు దిగడానికి ఇది సరైన సమయం కాదు. ఓపికతో, ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మీరు సమస్యలను అధిగమించగలరు. ఇంటికి సంబంధించిన పనులు, రిపేర్లు లేదా నిర్మాణ పనులలో జాప్యం జరగవచ్చు. దానికి చింతించకండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన సానుకూల అంశముంది. మీ మనసు బాగోలేకపోయినా మీ వృత్తి జీవితమాత్రం చాలా బలంగా ఉంది. మీ 10వ ఇంట్లో ఉన్న కుజుడు, 9వ ఇంట్లో ఉన్న సూర్యుడు మీకు వృత్తిలో అండగా నిలుస్తారు. మీరు మానసికంగా కొంచెం డల్గా ఉన్నా మీ బాధ్యతలను మాత్రం మీరు విస్మరించరు. మీ పనిమీద మీరు పెట్టే శ్రద్ధ, మీ పట్టుదల మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తాయి. ఉద్యోగంలో మీపై అధికారులు మీ పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశముంది. మీరు చేయాల్సిందల్లా మీ వ్యక్తిగత సమస్యలను పనిమీద ప్రభావం చూపకుండా చూసుకోవడమే. వ్యాపారస్తులు కూడా మానసిక స్థితి సరిగా లేనప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. రోజువారీ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించండి. ఆర్థికంగా ఈరోజు భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఇల్లు, భూమి లేదా వాహనాలు కొనడం, అమ్మడం వంటి విషయాలలో తొందరపాటువద్దు. ఎవరైనా మిమ్మల్ని సులభంగా మోసం చేసే అవకాశముంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ జీవితంలో మీ భాగస్వామికి మీ మానసిక స్థితిని అర్థం చేసుకునే అవకాశం ఇవ్వండి. మౌనంగా ఉండటం కంటే మీలో ఉన్న బాధను వారితో పంచుకోవడం వల్ల మీ మనసు తేలికపడుతుంది. వారి మద్దతు మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ప్రేమికులు కూడా ఈ రోజు ఒకరికొకరు అండగా నిలవాలి. చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకండి. విద్యార్థులకు ఏకాగ్రత సాధించడం ఈ రోజు ఒక సవాలుగా ఉంటుంది. చదువు మీద మనసు లగ్నం చేయడం కష్టంగా అనిపించవచ్చు. కాని నిరాశపడకండి. బలవంతంగా గంటల తరబడి చదవడం కంటే చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ మీకు నచ్చిన విధంగా చదవడానికి ప్రయత్నించండి. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మనసు కుదుటపడుతుంది. ఆరోగ్యం విషయంలో మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మీకు నచ్చిన సంగీతం వినడం, స్నేహితులతో మాట్లాడటం లేదా ప్రకృతిలో కాసేపు గడపడం వంటివి చేయండి. గుర్తుంచుకోండి, ఆకాశంలో మబ్బులు శాశ్వతం కాదు. ఈ మానసిక అలజడి కూడా తాత్కాలికమే. ఓపిక, సంయమనంతో ఈ రోజును గడిపితే రేపటి సూర్యోదయం తప్పకుండా ఒక కొత్త ఆశను, వెలుగును తెస్తుంది. మీ అంతర్గత శక్తిని నమ్మండి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.